సమూయేలు 7. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనిని విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగచేసిన తరువాత రాజు తన నగరియందు కాపురముండి వాతానను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచియున్నదనగా, నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుననెను. అయితే ఈ రాత్రి యెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడు వగు దావీదుతో ఇట్లను, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా. ఐగుప్తులో నుండి నేను ఇజ్రాయేలులను రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివాసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించితిని. ఇజ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇజ్రాయేలుల గోత్రములలో ఎవరితోనైనను దేవదారు మయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేనెప్పుడైనను అనియుంటినా. కాబట్టి నీవు నా సేవకుడవగు దావీదుతో ఇలాగూ చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులో నున్న నిన్ను గొర్రెల దొడ్డులో నుండి తీసి ఇజ్రాయేలులను నా జనుల మీదికి అధిపతిగా నియమించితివి. నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ ఎదుట నిలువకుండా నిర్మూలము చేసి లోకములోనికి గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. మరియు ఇజ్రాయిళ్లను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివాసించున్నట్లు దానియందు వారిని నాటి పూర్వము ఇజ్రాయిళ్లను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఎన్నునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగ చేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియచేయున్నది ఏమనగా, నేను నీకు సంతానము కలుగ చేయుదును. నీ దినములు సంపూర్ణము లగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి సిద్ధపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన యెడల నరుల దండముతో మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షించును. కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలు నాకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనమును నిత్యము స్థిరపడును అనెను. తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియచేసి చెప్పాను. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధి కూర్చుండి ఇలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడిని, నా కుటుంబము ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడమైన సంతానమును కలగపోవు దాని గురించి నీవు సెలవిచ్చున్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను నీతో ఏమి చెప్పుకొందును? యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి ఇష్టానుసారంగా నీ ఘనకార్యములను జరిగించి నీ దాసుడకు నాకు దీన్ని తెలియచేసేదివి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత కలవాడు, నీ వంటి దేవుడు ఒకడు లేడు. మేము వినిన దానిని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడు లేడు. నీకు జనులకు టక్కై వారిని విమోచించున్నట్లు నీకు ఖ్యాతి కలిగినట్లు నీ జనులను బట్టి నీ దేశమును భీకరమైన మహాకార్యములను చేయునట్లు దేవుడైన నీవు ఐగుప్తులో నుండి నీ జనుల వశంలో నుండి వారి దేవతల వశంలో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలును బట్టి నీ జనుల వంటి జనము లోకమందు మరి ఎక్కడ ఉన్నది? మరి యెహోవానైనా నీవు వారిని దేవుడివై ఉండి నీ వారు నిత్యము నీకు ఇశ్రాయేలును పేరుగల జనులై ఉన్నట్లుగా వారిని నిర్ధారణ చేసేటివి. దేవా యెహోవా, నీ దాసుడు వగు నన్ను గూర్చు నా కుటుంబము గూర్చు నీవు సెలవిచ్చిన మాట ఎన్నిటికీ నిలుచున్నట్లు
దృఢపరిచి సైన్యములకు అధిపత్యకు యెహోవా ఇశ్రాయేలులకు దేవుడై ఉన్నాడని మాట చేత నీ నామమును శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడవైన నా కుటుంబము నీ సన్నిధికి స్థిరపరచున్నట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఇశ్రాయేల దేవ సైన్యములకు అధిపత్యకు యెహోవా నీకు సంతానము కలుగచేయదు అని నీవు నీ దాసుడవైన నాకు తెలియపరిచితివి కనుక ఇలాగున్న నీతో మనవి చేయుటకై ఈ దాసుడవైన నాకు ధైర్యము కలిగెను. యెహోవా నా ప్రభువా మేలు చేయు అని నీవు నీ దాసుడవైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు